పండగ రోజు అంటేనే ఇంట్లో హడావిడి, పూజలు, పనులు, వంటలు అంటూ టైం సరిపోదు. ముందుగానే చింతపండు పులిహోర చేసుకొని పెట్టుకుంటే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఫ్రెష్గా చేయలేదేమో అని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. అందుకే పూజకి జస్ట్ 15 మినిట్స్ ముందు చటుక్కున ఫ్రెష్గా ఇన్స్టాంట్గా చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. పండగ రోజు హడావిడి లేకుండా నైవేద్యానికి కూడా పర్ఫెక్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలో చూసేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య మదర్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక బౌల్లోకి ఆల్మోస్ట్ ఒక 2 నిమ్మపండ్లంతా చింతపండు తీసుకున్నానండి. ఇది వెయిట్లోకి వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుంది. దీంట్లోకి నేను హాట్ వాటర్ తీసుకుంటాను. మనం ఇన్స్టాంట్గా పులుసు అనేది రెడీ చేసుకున్నాం, చింతపండు పులుపు అనేది రెడీ చేస్తున్నాం కాబట్టి నేను హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. దీంట్లోకి ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు తీసుకున్నాను. ఇలా ముందుగా మనం చింతపండు అనేది వేడిలో నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ 50 గ్రామ్స్ చింతపండు పులుపుకి ఆల్మోస్ట్ 2 కప్స్ రైస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుందండి. బట్ నేను 1 కప్ రైస్కి అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ రైస్ కుక్ చేసేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ చింతపండు ఏదైతే ఉండిందో దాన్ని మొత్తంగా గుజ్జు తీసేసుకొని కంప్లీట్గా మన చింతపండు పులుపు అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా చింతపండు గుజ్జు అనేది తీయాలండి. దీంట్లో ఏంటంటే ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయొద్దు. చింతపండు గుజ్జు అనేది ఎంత చిక్కగా ఉంటే మనకి స్టవ్ మీద అంత ఉడికించేటప్పుడు టైం అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఇలా ఒక బౌల్ తీసుకొని దాని మీద మనం స్ట్రైనర్ పెట్టుకొని మనకి చింతపండులో ఏ కొంచెం నార లాంటిది ఉంటుంది కదండి, చింతగింజలు కానీ నార లాంటివి లేకుండా ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి నేను పెద్దగా వాటర్ అయితే యాడ్ చేయలేదు. మనం ముందు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, హాఫ్ టీ గ్లాస్ అన్న మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాను, అంతేనండి. ఎంత చిక్కగా ఉంటే మనకి అంత చింతపండు పులుసు అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట. చూపిస్తున్న విధంగా కొద్దిగా నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకొని కంప్లీట్గా మనం గుజ్జు అనేది తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా ఉంటే మనకి పులుపు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఉడికించేటప్పుడు ఎక్కువ ప్రాసెస్ అనేది ఉండదు. తర్వాత ఒక బాండి తీసుకొని దానిలోకి ఆల్మోస్ట్ ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. రైస్ కూడా కొంచెం పుల్లగా ఉంటుంది. రైస్ ఉడికించేటప్పుడు కూడా మీరు కొంచెం పుల్లలుగానే ఉడికించుకోండి. చూసినా కదా, ఇలా ఆయిల్ కాస్త వేడైన తర్వాత నేనైతే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోండి. అండ్ నేను పల్లీలు కూడా సేమ్ 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకున్నాను, అంటే పావు కప్పు పల్లీలు తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి కొంచెం పెంచుకోండి. మీరు తినే విధానాన్ని బట్టి, అంటే ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఇచ్చేదాన్ని బట్టేసి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోండి ఈ పప్పులు అనేవి. ఇలా కంప్లీట్గా మనం చూపిస్తున్న విధంగా పల్లీలు కూడా మంచిగా వేగాలండి. స్టవ్ అనేది కంప్లీట్ లోనే ఉండాలి. ఎప్పుడు కూడా హై పెట్టొద్దు. కాస్త ఎక్కువ వేడైంది అనుకున్నప్పుడు స్టవ్ కంప్లీట్ ఆఫ్ చేసేసుకోండి. చూపిస్తున్న విధంగా దీంట్లోకి ఆల్మోస్ట్ 6 to 7 ఎండు మిర్చి కూడా తీసుకున్నాను. కొంచెం చిన్నవి అయితే విరవాల్సిన, మధ్యలోకి తుంచాల్సిన అవసరం లేదండి. కొంచెం పెద్దగా ఉంటే మాత్రం తుంచేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఎండుమిర్చి కూడా వేసేసుకొని కంప్లీట్గా వేయించుకోండి. స్టవ్ అనేది కంప్లీట్ లో పెట్టేసుకోండి. ఎండుమిర్చి తొందరగా వేగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు కళ్యమాకు వేసేసుకోండి. కళ్యమాకు అనేది ఉంటేనే మనకి పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుందండి. చిటపటలాడుతుంది. కొంచెం మూత ఏదైనా పెట్టేసుకుంటే చాలా బెటర్. చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్ కళ్యమాకు అండ్ ఎండుమిర్చి, పల్లీలు అన్ని వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసేసుకోండి. దీంట్లో మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సింది జీలకర్ర మెంతుల పొడి అండి. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ టు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలా అయితేనే మనకి టేస్ట్ అనేది కమ్మగా వస్తుంది. పోపులో ఇది కంపల్సరీ ఉండాల్సిందేనండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా వేగింది కదా, సో దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉండిందో అది వేసేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చింతపండు రసం మొత్తంగా వేసేసుకొని ఇది కంప్లీట్గా దగ్గర పడేంత వరకు కలబెడతా ఉండాలండి. స్టవ్ లో టు హై మీడియం పెట్టేసుకోండి. అప్పుడే మనకి చింతపండు గుజ్జు అనేది అడుగంటకుండా ఉంటుంది. కలబెడుతూ ఉంటే కింద మాడకుండా ఉంటుంది. సో మనకు వేసుకున్న చింతపండు గుజ్జు అనేది ఒక పావు వంతు తగ్గాలండి. పావు వంతు తగ్గేంత వరకు, దగ్గర పడేంత వరకు కలబెడుతూ ఇంకా కడాయిలో మనం సిమ్లో పెట్టేసుకొని వేట్ చేసుకోవాలి. కాస్త చిటపటలాడుతూ ఉంటుంది. కంప్లీట్గా కొంచెం చిక్కబడి మనకి తెలిసిపోతుంది కదా. సో చూపించిన విధంగా అలా దగ్గర పడిన తర్వాతనే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లోకి నేను ఇప్పుడు లాస్ట్ మూమెంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ముందుగా మనం చింతపండు నానబెట్టినప్పుడు అయితే సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఇంకా దానికి తగ్గట్టుగా మళ్ళీ ఒక 1.5 స్పూన్ నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో దీన్ని ఇంకా కలబెట్టేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అలా ఆన్ చేసుకొని కంప్లీట్ మనకి చూసారు కదా తగ్గిపోయింది. మనం ఫస్ట్ వేసినప్పుడు దానికంటేను ఇప్పుడు రసం అనేది చాలా దగ్గర పడిపోయింది. ఇలా చిక్కబడిన తర్వాత సాల్ట్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఆన్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక బేషన్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్న ఈ వైట్ రైస్ ఉంది కదండి, సో నేను కప్ రైస్ తీసుకున్నాను చెప్పాను కదా, దానికి నేను 1.5 కప్ వాటర్ తీసుకున్నానండి. కప్పు రైస్కి 1.5 కప్ వాటర్.
సో కప్పున్నర నీళ్ళు పోసుకుంటే మనకి అన్నం అనేది పుల్లలుగా ఉంటుంది. సో కొంచెం విడివిడిగా ఉంటేనే పులిహోరకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ముద్దగా ఉంటే పులిహోర అనేది టేస్ట్ అనిపించదు అండ్ లుక్ వైజ్ కూడా బాగోదు. చూసినారు కదా, ఇలా బేషన్లో రైస్ అంతా వేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. కంప్లీట్గా మనం ముద్దలు లేకుండాను విడివిడిగా రైస్ని ఇలా కలబెడుతూ విడివిడిగా చేసేసుకోవాలి. బేషన్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పులిహోర కలపడానికి అనుగుణంగా ఉంటుంది అండ్ రైస్ కూడా చల్లడానికి ఈజీగా ఉంటుంది. ఇలా రైస్ చల్లారిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ చింతపండు పులిహోర ఏదైతే ఉండిందో కొద్దిగా వేసి మొత్తంగా రైస్కి పట్టేలాగా కలబెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న ఈ చింతపండు పులిహోరలో అంటే నేను ప్రిపేర్ చేసిన పులిహోరలో హాఫ్ పులిహోర అయితే వన్ కప్కి సరిపోయిందండి. అంటే ఇంకా హాఫ్ పులిహోర ఉండిందనమాట నేను చేసిన దాంట్లో. సో మనకి మొత్తంగా 2 కప్స్ రైస్కి అయితే మనం తీసుకున్న ఈ చింతపండు పులిహోర అనేది సరిపోతుంది. చూసినా కదా, ఇలా కంప్లీట్గా వేసేసుకొని మొత్తంగా కలబెట్టేసుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా పొడిగా ఉండేలా నెమ్మదిగా కలపాలి, లేకపోతే మొత్తం ముద్దలు కట్టేస్తుందండి. పొడిగా ఉండేలా ఉంటేనే మనకి పులిహోర అనేది కమ్మగా ఉంటుంది. అన్నం మొత్తం పులిహోర మిశ్రమం బాగా పట్టేలా కలిపి తర్వాత చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. పులిహోరకి కావాల్సిన పులుపు, కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి. ఇలా పులిహోర కలిపిన వెంటనే తినచ్చు, కానీ కొంచెం సేపు ఉంచితే మసాలా చింతపండు రుచి అన్నంలోకి ఇంకా బాగా ఇంకి మరింత రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పండుగ రోజు పూజలు, పనులు, వంటలు అంటూ హడావిడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం వంటగదిలో గడపకుండా పూజ కేవలం 1/2 గంట ముందే మనం ఇలా ఫ్రెష్గా చింతపండు పులిహోర చేసుకోవచ్చు. ముందుగానే పులుసు చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నైవేద్యానికి కూడా ఫ్రెష్గా వేడిగా కాకుండా సరైన సమయంలో కలిపి సిద్ధం చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది, పండుగ రోజు టెన్షన్ కూడా తగ్గుతుంది. పైగా ఇంట్లో అందరికీ నచ్చే రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. చూడండి మన చింతపండు పులిహోర ఎంత బాగుందో. ఈ పులిహోరకి పల్లీలు అన్నీ కూడాను పర్ఫెక్ట్గా కలిసిపోయాయి కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది కూడా పండుగ రోజు ఇలా ఈజీగా ఇన్స్టాంట్గా చింతపండు పులిహోర చేసుకొని నైవేద్యంగా పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.